థంబ్‌నెయిల్ చూసి మీరు వీడియో క్లిక్ చేసుంటారు. ఐ నో. యెస్. మేము చేసిన మిస్టేక్ మీరు అస్సలు చేయొద్దు. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు మీకు మా గార్డెన్ మినీ గార్డెన్ అనమాట. అది ఎలా ఉంటుందని చూపిస్తాను. మరీ ఎక్కువ చెట్లు ఉండవు. బట్ మీరు చూస్తే హ్యాపీ అవుతారు. ఫస్ట్ ఈ మల్లి చెట్టుతో స్టార్ట్ చేసాము. ఇంకా చూడగానే తలలో పెట్టడం మనకు అలవాటే కదా, ఇట్స్ ఎ గర్ల్ థింగ్ కాబట్టి చూడగానే వెంటనే పెట్టేశాను అనమాట. నౌ కమింగ్ టు మ్యాంగో ట్రీ అనమాట. ఈ సమ్మర్లో ఈ మామిడికాయల కోసం ఎంతలా వెయిట్ చేస్తాం కదా. నేను ప్రతి సమ్మర్ వస్తే మా చెట్టుకి ఎన్ని మ్యాంగోస్ కాస్తాయి అనే నేను చూసుకుంటాను అనమాట. సో ఇక్కడ ఇది ఫస్ట్ ట్రీ అనమాట. మా గార్డెన్లో ఫస్ట్ ట్రీ. నేను మిగతా అన్ని ట్రీస్ కూడా చూపిస్తాను. అంటే ఎక్కువ మ్యాంగోస్ ఉంటాయి. యాక్చువల్గా మేము చేసిన మిస్టేక్ ఏంటో కూడా నేను ఈ వీడియోలో చెప్తున్నాను కదా. ఎండింగ్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది ఆ వీడియో. మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సెకండ్ ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇంకా లాస్ట్లో ఒకటి ఉంటుంది అనమాట. మొత్తం 3 ట్రీస్ ఉంటాయి మా గార్డెన్లో. ఇవి వేసి ఒక 5 to 6 ఇయర్స్ అయ్యి ఉంటుంది నాకు తెలిసి. ఈ చెట్లు మా డాడీ కడియం నుంచి తీసుకొచ్చారు. చెప్పాను కదా 5 ఇయర్స్ అవుతుంది ఈ ట్రీస్ తీసుకొచ్చి అనమాట. మాకొచ్చే బిగ్ ప్రాబ్లం ఏంటంటే ఈ చెట్లు వేసామా కాయలు కాసే వరకు అస్సలు ఉంచవు. ఇంకా చుట్టూ తినేస్తాయి అన్నమాట. పక్షులు తక్కువ వస్తాయి, మాకు బర్డ్స్ తక్కువ వస్తాయి, కానీ ఈ కోతులు అస్సలు ఉంచవు. మన షార్ట్లో కూడా మీరు చూసే ఉంటారు, చాలామంది నా సబ్స్క్రైబర్స్ అందరూ చూస్తారు. ఎలా పడితే అలా తింటాయి అన్నమాట. మా తాతయ్య వాళ్ళది విలేజ్ అనమాట. సో అందుకని కోతులు రావడం అంత కామన్ అయిపోయింది. మా చిన్నప్పుడు అంత పెద్ద ఏమి ఉండేవి కాదు, కానీ ఈ 3 ఇయర్స్ బ్యాక్ నుంచి బాగా ఇబ్బంది పెడుతున్నాయి అనమాట. చిన్నప్పుడు కోతులు చూడగానే అబ్బా అని తెగ ఎగిరేసే వాళ్ళం. ఇప్పుడు కోతులు చూస్తే కోపం వస్తున్నాయి. ఇక్కడ ఒక గోవా ట్రీ అనమాట. ఇది కూడా కడియం నుంచే తీసుకొచ్చారు. బాగా కాసేవి, బట్ ఇప్పుడు కాయట్లేదు, ఎందుకో దానికి తెలీదు. ఇంకా చుట్టూ కొబ్బరి చెట్లు, అలాగే బనానా ట్రీ, మునగ చెట్లు గట్రా ఉంటాయి. మునగ చెట్లు అయితే మా తాతయ్య వాళ్ళ ఇంట్లో కామన్గా ఉంటాయి అన్నమాట. ఎక్కడ పడితే అక్కడ అవి ఉంటాయి. అవి కూడా చూడండి ఎలా ఇరిసినాయో. మొత్తం ఇంకా అవి వాటిని నచ్చినట్టుగా చేస్తాయి. నేను వీడియో తీయలేదు, కానీ అంటే అంత ఫోన్ నా దగ్గర లేదు. బట్ ఇది చెట్టు అయితే, ఈ మునగ చెట్టు అయితే చాలా పెద్దది ఉంటుంది అనమాట. దీని మునక్కాయ అంటే నా హ్యాండ్ అంత లెంత్ ఉంటుంది అనమాట. ఈ కరివేపాకు చెట్టు అయితే అందరి ఇంట్లోని పక్కా ఉండాలి. ఎందుకంటే మనం కర్రీలో వాడేది ఎక్కువగా ఇదే కదా. ఒకవేళ కొత్తిమీర లేకపోయినా సరే నేనైతే కరివేపాకు వెంటనే కోసేయడం, వేసేయడం అలానే ఉంటుంది. మా అమ్మమ్మ కూడా అలానే చేస్తుంది. కూడా చాలా బాగుంది కదా కరివేపాకు చెట్టు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మీకు మా బనానా ట్రీస్ చూపిస్తానన్నమాట. చూసారా, ఇవి ఎందుకు ఇలా ఉన్నాయని మీకు డౌట్ రావచ్చు. అవి చాలా ఫ్రెష్గా చాలా బాగుండేవి. ఏం చేస్తాయంటే మార్నింగే రావడం కోతులు, దాని సైన్యాన్ని వేసుకుని వచ్చి ఏంటి భలే ఆడితే తెలుసు, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి. చూసారా ఎలా చేసినాయో, మొత్తం అంతా పీక్ పందిరేసినాయి. ఇవి కట్ చేసేద్దాము అని అనుకుంటున్నాము. కట్ చేస్తే చూడాలి ఏమవుతుందో. మీకు ఆల్రెడీ చూపించాను కదా, నేను షార్ట్ వీడియోస్లో చూపించాను. నన్ను ఫాలో అయిన వాళ్ళకి తెలుస్తుంది. మ్యాంగోస్, ఈ మామిడికాయలు చాలా బాగుంటాయి అనమాట. దాన్ని హార్వెస్ట్ కూడా మీకు చూపిస్తాను. ఈ బనానాస్, రా బనానా ఒకటి ఉంటుంది, స్వీట్ బనానా ఒకటి ఉంటుంది. ఇలా అన్ని టైప్స్ ఆఫ్ బనానాస్ కలిపే మొక్కలు వేస్తా, కానీ అవి అలా చేసేసాయి. మేము చాలా తిన్నాం కూడా దీన్ని. బట్ ఇంకా కట్ చేద్దామని చెప్పాను కదా, చేసేస్తాము. మేము ఇటు సైడ్‌కి రావాలంటే పక్కనే గోడ ఉంటది. ఆ గోడ దగ్గర నుంచి దిగి రావాలి. ఇది చూడండి, గోడ పక్కనే వేసింది కాబట్టి మేము ఎప్పుడు కావాలన్నా అప్పుడు కోసుకోవచ్చనమాట, బాగా పెద్దదైతే. ఇంకా ఓవరాల్‌గా మా గార్డెన్ అంతా చూపించాలి అండ్ మిస్టేక్ ఒకటి చెప్పాలి కదా. నేను మర్చిపోయాను అనుకున్నారు, బట్ మర్చిపోలేదు. ఓవరాల్‌గా చూసేయండి. యాక్చువల్‌గా మేము తెచ్చేది పుల్ల మామిడికాయలు, అంటే పచ్చి మామిడికాయలు అనమాట. మా డాడీకి అదే చెప్పారు అక్కడ కడియంలో తీసుకున్నప్పుడు, ఇవి పుల్ల మామిడికాయలండి అని చెప్పి ఇచ్చారు. కానీ బట్ అవి మాకు తెలీదు కదా, మేము కూడా అలానే తీసుకున్నాం. తర్వాత ఏసేసి 5 ఇయర్స్ అయిన తర్వాత పెద్ద పెద్ద కాయలయ్యాక అప్పుడు తెలిసింది ఇవి పుల్ల మామిడికాయలు కాదు, స్వీట్ మ్యాంగోస్, మనమే తినేవి, పచ్చడికి పనికిరావు అని చెప్పి.
చాలా డిసప్పాయింట్ అయ్యాము. చాలా లేట్‌గా రియలైజ్ అయ్యాము. అయ్యో! అనిపించింది. కానీ మా అమ్మ వాళ్ళకి అంత యూజ్ ఉండవు. వాళ్ళకి కావాల్సింది పచ్చడి మ్యాంగోస్. మనకైతే తెలిసిందే కదా! మనం ఏ మామిడికాయలైనా తినేస్తాము అని. చూసారు కదా! మన మినీ గార్డెన్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఏమన్నా టూర్ వీడియోస్ కావాలంటే కూడా కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.